ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఫ్యూచర్లో మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలు తీసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? అసలు నాకు బడ్జెట్ ఇంకా ఆ మైండ్లో పెట్టుకోవట్లేదు సార్. Okay. ఐఎమ్ నాట్ గోయింగ్ ఆన్ కాంబినేషన్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే. యాజ్ ఇట్ ఈస్గా ఇమీడియట్గా అయితే వీ హ్యావ్ లాక్డ్ సమ్ 3-4 స్క్రిప్ట్స్ అండ్ కాస్టింగ్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. అండ్ విల్ బి స్టార్టింగ్ షార్ట్లీ అన్నమాట. ఓకే. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ షో టైం దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నాం అనమాట. అంటే మొత్తం టోటల్ కొత్త బ్యాచ్తో చేయాలి. ఐ వాంట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దట్ అండ్ వేర్ వీ కెన్ యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇది ఒక ఆర్గానిక్ వేలో కొత్తగా జనాలు అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ కాంబినేషన్స్ కంటే కూడా ఇది బెటర్ అన్నట్లే కదా. సో ఇలా సీనియర్ ప్రొడ్యూసర్స్ ఒక కొత్త ఫ్లాక్ అనుకోవచ్చేది. సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొత్త టాలెంట్ని నమ్ముకోవడం అనేది కాంబినేషన్స్ కాకుండా మంచిదండి. ఇట్స్ ఆల్వేస్ అంటే కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే ఓకే అది చూస్తానికి బాగుంటుంది, బిగ్ బెట్ అది, బిగ్ బెట్ అండ్ సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. అండ్ వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ ఆర్ డూ ఎనీథింగ్. అదేంటి కాంబినేషన్ అనుకున్నప్పుడే స్టోరీతో వెళ్ళి కాంబినేషన్ అంటే వేరు, ఆ స్టోరీని కాంబినేషన్ అనుకున్న తర్వాత స్టోరీ చేసుకోవటం వేరు. 90% అదే జరుగుతుంది కదా. ట్రూ. జరిగినప్పుడు ఏంటంటే ఎవరికి ఏం తెలియదు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఓకే 1 year అయిపోయింది, అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాము, స్టార్ట్ చేయాలి. కొంచెం స్టోరీ అటు ఇటుగా ఉందంటే ఇంకా టైం ఉంది కదా చేసుకుందాం, ఆ మైండ్ సెట్లో వెళ్తాం. బట్